హాయ్ అండి. సో ఈరోజు మనం ఇది గోవో, ఇది హోమ్ థియేటర్. దీని మోడల్ పేరు వచ్చేసి 975 డాల్బీ అట్మాస్ వర్షన్. ఇది మనకు ఆన్లైన్లో ఇప్పుడు సమ్మర్ సేల్ నడుస్తుంది అమెజాన్లో, మే 2025లో. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందంటే 8500 యాక్చువల్గా డిస్కౌంట్ తర్వాత. మనకు ఫర్దర్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మేమైతే ఇది 7650 రూపీస్కి కొన్నాం. సో ఈ రేంజ్లో డాల్బీ అట్మాస్ ఈ కాస్ట్కి రావడం అనేది మనకు చాలా స్పెషల్. సో మనం దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి సౌండ్ క్వాలిటీ కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, మేమైతే ఇది జెన్యున్గా కొన్నాము. మేము సెల్ఫ్గా దీని గురించి బాగా అనలైజ్ చేసి దీని స్పెసిఫికేషన్స్ చూసి దీనికోసం స్పెషల్ ఒక HDMI కేబుల్ కూడా కొన్నాము. అది కూడా చూపిస్తాను మీకు. అది HDMI కేబుల్ ఇక్కడ ఇదిగోండి. ఈ HDMI EARC కేబుల్ అంటే డాల్బీ అట్మాస్ మనకు అవుట్పుట్ రావాలంటే ఈ కేబుల్ EARC కేబుల్ యూజ్ చేస్తేనే వస్తుందని చెప్పారు. సో టీవీలో కూడా ఈ ఆప్షన్ ఉండాలి, EARC అని. ఈ సబ్ ఊఫర్లో ఆల్రెడీ ఇచ్చాడు EARC అని. సో అందుకే ఈ కేబుల్ తీసుకున్నాము. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము. సో లెట్స్ కమ్ అండ్ ఓపెన్ దిస్ సిస్టమ్. ఇక్కడి నుంచి కట్ చేయను, మా బాబు హెడ్ చేస్తున్నాడు చూడండి. కట్ అది 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 దగ్గర రా మాస్. ఇప్పుడు నన్ను చూపి సిస్టమ్ చూపి. వెరీ గుడ్. ఇక్కడ కట్ చేయను, ఇక్కడ ఇట్లా 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 కట్ చేయి. చాలు కార్తిక్, ఎక్కువ ఓకే, ఏం వదిలేసి. వావ్, థ్యాంక్స్ ఫర్ ద ఓపెనింగ్ కార్తిక్. క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, బాగా స్టాండర్డ్ ప్యాకేజింగే పంపించాడు. అమెజాన్లో ఆర్డర్ పెట్టాము, 2 డేస్లో వచ్చింది మాకు డెలివరీ. ఓకే, వితిన్ 2 డేస్లో వచ్చింది. సో ప్రైమ్ మెంబర్షిప్ కాబట్టి మా డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవు. సో ఫ్రీ డెలివరీ ఛార్జెస్. సో ఇదిగోండి, ప్రీమియం లుక్ అయితే ఉంది. పైన 2 స్పీకర్స్ అట్మాస్ ఫీలింగ్ కోసం, ఏవైతే మనకు పైకి ఫైరింగ్ అయితే అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఇవి. ఇక్కడ డాల్బీ అట్మాస్ అని లోగో ఇచ్చాడు, ఇక్కడ బ్రాండ్ లోగో గోవో అని ఇచ్చాడు. ఇక్కడ LED డిస్ప్లే ఉంది మధ్యలో. ఇవన్నీ ఆన్ చేసినా చూద్దాం. సో ప్లాస్టిక్ అయితే బాగా ప్రీమియం క్వాలిటీ ఉంది చూడండి, బాగా షైనింగ్ అపియరెన్స్ ఉంది. పియానో బ్లాక్ ఇచ్చాడు, బాగా షైనింగ్ ఉంది. ఇదంతా మెష్ ఇచ్చాడు. ఓకే, సో ఇది స్పీకర్. ఓకే, దీంతో పాటు కొన్ని కేబుల్స్, పవర్ కేబుల్స్, రిమోట్ ఇచ్చాడు. రిమోట్ వచ్చేసి కూడా బాగా ఫినిషింగ్ బాగుంది చూడండి, క్వాలిటీ బాగుంది. సౌండ్ ఏమి రావట్లేదు, మంచి క్వాలిటీ ఇచ్చాడు. సో దీంట్లో సెల్స్ వాడు వేయలేదు, మనం వేసుకోవాలి. బహుశా ఇచ్చిండొచ్చు, దీంట్లోనే చెక్ చేద్దాం. తర్వాత పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, దాంతోపాటు ఇదేందో ఇచ్చాడు, నాకు తెలియదు ఏందో ఇది. ఇది మనకు రిమోట్ పెట్టుకోవడానికి స్టాండ్ అనుకుంటా. ఓకే, మళ్ళీ ఒకటి ఆక్స్ కేబుల్ ఇచ్చాడు, మనం ఇది ఎక్కువ వాడము. సో ఏం లేదు, ఒక ఊఫర్ యూనిట్ ఉంది. ఊఫర్ని తీద్దాం. యూజర్ మాన్యువల్, మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇది ఫాలో అవ్వండి. మీకు ఇది అవసరం లేదు, నేను చెప్తానండి. ఊఫర్ ఇదిగోండి. సో ఇదేమి డౌన్ ఫైరింగ్ కాదు, మామూలు ఫ్రంట్ ఫైరింగే ఉంది. ఓకే, సైడ్ ఫైరింగ్ ఉంది, సారీ ఇక్కడ ఉంది ఫైరింగ్. ఓకే, సో మన ఇదే బేస్ యూనిట్. సో ఇది మెయిన్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రైస్ రేంజ్లో మీకు వైర్లెస్ అయితే రాదు, ఇది వైరే, మీకు వైరింగ్ ఉంటుంది అంతా. సో 2.1 కాబట్టి మీకు ఎక్కువ అవసరం లేదు వైరింగ్. జస్ట్ ఇది మన స్పీకర్కి వెళ్తుంది. ఓకే, సో కార్తిక్, దీనికి పవరింగ్ అనేది దీని నుంచి వస్తుంది. ఓకే, దీనికి పవర్ సోర్స్ నుంచి వస్తుంది, మెయిన్ యూనిట్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కనెక్ట్ చేసి మనం ప్లే చేసి సౌండ్ క్వాలిటీ చూద్దాం. చూడండి ఒకసారి, గో బ్రాండింగ్ ఇచ్చాడు.
బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఓకే ఓకే, అన్ని సెట్ చేసాక సో అన్ని కనెక్షన్స్ ఇచ్చేస్తాం మేము ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. HDMI, USB, AUX, కోయాక్సిల్, ఆప్టికల్, SW అవుట్. సో SW అవుట్ దగ్గర మేము ఈ ఊఫర్ది కనెక్షన్ ఇచ్చాము. సో ఈ వైర్ మనకు ఊఫర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే మనకు పవర్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇచ్చాము. తర్వాత ఇక్కడ పవర్ స్విచ్ ఉంది. సో ఇది మనం పవర్ కనెక్షన్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, సో ఇది మన బ్లూటూత్ కనెక్ట్ అయింది మన ఇప్పుడు. సో ఒక చిన్న శాంపిల్ ఆడియో ప్లే చేసి చూద్దాం. ఓకే, ఎలా వస్తుంది సౌండ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, సో మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకే, ప్లే చేస్తున్నాం. దగ్గర పెట్టు మైక్. బేస్ చూడండి. సో విన్నారు కదా, నాకైతే ఈ ప్రైస్ రేంజ్లో ఈ అవుట్పుట్ బాగానే అనిపించింది. డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది మేము ఏమైనా డాల్బీ అట్మాస్ కంటెంట్ నెట్ఫ్లిక్స్లో ప్లే చేసి చూసి నేను తర్వాత కమెంట్ సెక్షన్స్లో చెప్తాను. ప్రస్తుతం మనం ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇప్పటికైతే ఈ ఆడియో అవుట్పుట్ బాగానే ఉంది. సో ఇంకా ఫర్దర్గా అన్ని అనలైసిస్ చేసినాక నా ఫైనల్ వర్డిక్ట్ నేను తర్వాత చెప్తాను. ఇంకొకటి నేను ఒక కేబుల్ ఆర్డర్ పెట్టాను కదా, ఆ కేబుల్ కూడా మీకు చూపిస్తాను. ఇది సో ఇది కేబుల్. ఈ కేబుల్ వచ్చేసి కూడా మీకు 500 రూపీస్ పడుతుంది. ఇది నేను బ్లూ రైగర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది కూడా EARC కేబుల్. సో EARC కేబుల్ అనేది మనం ఇక్కడ HDMIలో చూడండి, ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. HDMI EARC ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి. తర్వాత దీని నుంచి టీవీ కనెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మీకు అట్మాస్ కంటెంట్ అనేది క్లియర్గా ఉంటుందని అంటున్నారు. సో అది కూడా చెక్ చేద్దాం తర్వాత. ఓకే, సో ఇప్పటికైతే ఇదండి, ఈ ప్రైస్ రేంజ్ ఈ ప్రోడక్ట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.